ఆదాము హవ్వలు ఎప్పుడైతే అవిధేయత చూపించారో వారు శపించబడి సంఘముగా వారు దేవునితో ఉండవలసిన వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు. అమ్మా, దేవునికి దూరమైన పరిస్థితులు. మరలా దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మహిమగల సంఘంగా కట్టుటకే దేవుడు ఒక్కొక్క యుగాలుగా తన కాలంలో ప్రణాళిక ద్వారా దేవుడు ఒక నూతన నిబంధన సంఘాన్ని కట్టుటకు కాలాలు జరుగుచుండగా మోషే కాలం, అలాగనే దావీదు కాలం, న్యాయాధిపతులు, అలాగనే ప్రవక్తలు, రాజులు, ఇలా ఎన్నెన్నో కాలాలు వచ్చి చివరికి యేసయ్య కాలం, కృపాకాలం వచ్చి సంఘంగా కట్టుటకు దేవుడు ఒక మాదిరికరమైన జీవితం మన కొరకు చేశాడు. హల్లెలూయా. తనకు తానే తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని సింహాసనం విడిచి మన కొరకు సిలువలో తన ప్రాణాలు అర్పించి మరణించి తిరిగి లేచాడు. మన కొరకు పరమందు నివాసాలు కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అక్కడ ఆయన కడుతున్నాడని చెప్పాడు. ఒకవేళ లేకుంటే మీకు చెప్తా అన్నాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు కలవు, ఒకవేళ లేకుంటే మీకు చెప్తాను అని, మీకు స్థలాలు సిద్ధపరచబోతున్నానని శిష్యులకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. శబ్దం గట్టిగా హల్లెలూయా. అయితే అదే 14వ అధ్యాయం యోహాను సువార్త రాసి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. అక్కడ ప్రస్తావన చేశాడు పరిశుద్ధాత్మ గురించి. ఎందుకంటే ఈ లోకంలో యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన తండ్రి కొరకు కట్టబడ్డాడు, కాపాడబడ్డాడు. సంఘంగా కట్టే ముందు యేసయ్య ముందు తాను కట్టబడ్డాడు, కాపాడబడ్డాడు. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకనే శిష్యులు అంటారు, మరి నువ్వు తండ్రి దగ్గర పోతా అంటున్నావు, అసలు తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే, నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్లే అన్నాడు. ఫిలిప్పు ఈ శిష్యులు కొంతమంది డౌట్ వచ్చి, అసలు తండ్రి దగ్గర పోతా అంటున్నావు, అసలు తండ్రి ఎలా ఉంటాడు? మేమైతే నిన్నే చూసాం. నీ జననం, నీ జీవిత విధానం, నీ పరిశుద్ధ జీవితం, నీ ప్రేమ, నీ ఆశ్చర్య కార్యాలు, రోగుల్ని బాగు చేయుట, పాపం చేయొద్దని ఖండించుట, బుద్ధి చెప్పుట, ఇవన్నీ నీలోనే ఇన్ని చూసాము. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను చూసినవాడు తండ్రి. నేను చేసినవన్నీ నా క్రియలు కాదు, తండ్రి క్రియలు. హల్లెలూయా. తండ్రి లోకాన్ని ప్రేమించి రక్షించుటకు కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ తండ్రి ఎవరిలో నివాసం చేశాడు? యేసయ్యలో నివాసం చేశాడు, కుమారునిలో నివాసం చేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారులోనికి ఆ క్రియలు ఎలా అనుభవించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ పొందిన యేసు ఎలా జీవించాడు? పరిశుద్ధ జీవితం. ఎలా జీవించాడు? ప్రత్యేక జీవితం. ఒక వెలుగుగా ఉన్నాడు. రెండవదిగా ప్రత్యేకంగా ఉన్నాడు. చీకటి లేదు ఆయనలో. నాలో చీకటి అంటే పాపం. నాలో పాపం ఉందా చూపించంటే ఎవరు చూపించలేకపోయారు. ఆయనలో చీకటి లేదు. ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు, ఆయనలో చీకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల మధ్యలో ఉండి కూడా పాపం చేయని వాడిగా ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. తర్వాత ఆయన అందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. నేనే మార్గం అన్నాడు కదా. నేనే మార్గం, నేనే సత్యం. మార్గం అంటే ఎక్కడికి? పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి, సియోనికి, సమీపరాన్ని తేజస్సులోనికి. తిమోతికి రాస్తాడు పౌలు గారు, ఆయన సమీపరాన్ని తేజస్సులో ఒక్కడే వసిస్తున్నాడు, ఒక్కడే ఉన్నాడు, అమరత్వం కలిగి. అమరత్వం అంటే మరణం లేదు, అమరం, ఎప్పుడు నిత్యం జీవించేవాడు దేవుడు. హల్లెలూయా. నేను ఆ అమరానికి, అమరత్వానికి, ఆ నిత్య నివాసానికి, ఆ సియోనికి, ఆ నూతన యెరూషలేముకి మార్గం నేనే. హల్లెలూయా. ఇంకా ఆయన ఎలా ఉన్నాడు? ఆహారం ఇచ్చువాడిగా. అంటే ఆహారం దేనికి? బలపరచు, ఆత్మను బలపరచువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మను ఎలా ఉన్నాడమ్మా యేసయ్య? ఆత్మను బలపరచు, నా వాక్యము ఆహారం అన్నాడు. హల్లెలూయా. నీ వాక్యమే
మా పాదాలకు దీపం, నీ వాక్యమే మాకు ఆహారం. ఒక దినాన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఆహారం కొరకు వెళ్తే అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఆహారం పట్టుకొని వచ్చేసరికి సమరయ స్త్రీతో మాట్లాడి ఆమె జీవితాన్ని సరిచేసి ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు. అయ్యా మీకు భోజనం తీసుకొచ్చామంటే నేను ఆల్రెడీ తినేసినా అన్నాడు. అప్పుడు శిష్యులు అనుకున్నారు, ఓహో మాకంటే ముందు ఎవరైనా వచ్చి పెట్టవచ్చు అనుకున్నాడు. కానీ వాళ్ళు అనుకున్నది వేరు, ప్రభు చెప్పింది వేరు, వాళ్ళు అనుకున్నది వేరు. వాళ్ళు భౌతికంగా అనుకున్నారు, కానీ దేవుడు చెప్పింది ఆత్మీయంగా. ఏమిటి ఆహారం? వాక్యం. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? సమరయ స్త్రీలు ఏం చేసింది? చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చింది. అందుకని తండ్రి పని చేయుటే నాకు ఆహారం, తండ్రి చిత్తం చేయుటే ఆహారం. ఆ చిత్తం ఎలా చేశాడు? వాక్యము ద్వారా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? జలం మీద ఆత్మ అల్లాడినప్పుడు ఏం జరిగింది? ఆత్మ, దేవుని ఆత్మ వెలుగు కలుగునుగా కనగానే ఏమైంది? వెలుగు, అంటే చీకటి పోయింది. అంటే తండ్రి చిత్తం ఏంటి? చీకటిని తొలగించుటయే. ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఏం చేశాడు? చీకటిని, ఒక సమరయ పాపిలో ఉన్న ఆ చీకటి, ఆ దురాశ, శరీరాశ, నేత్రాశ, జీవోడంబం జీవితాన్ని ఏం చేశాడు? అపవాద జీవితాన్ని అంతా తీసేసి వెలుగు జీవితాన్ని నింపాడు. అంటే వాక్యం వెలుగు కదా, వెలుగుతో నింపాడు. వాక్యం చెప్తానే కదా, నేను ఇచ్చే నీళ్ళు మీకు ఎప్పుడు దప్పికొనవమ్మా, నువ్వు ఎప్పటికి ఇక్కడ రావడం తప్పిపోతుంది, ఇంత కష్టపడి వస్తున్నావు, ఎవరు లేనప్పుడు వస్తున్నావు, సమాజానికి ముఖం చూపించకుండా నా బ్రతుకు ఇలా ఉంది అని కష్టపడి నిందలు అవమానాలతో జీవిస్తున్నావు కదమ్మా, ఇక నీకు నిందలు అవమానాలు ఉండవు. నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు ఎల్లప్పుడూ నీ కడుపులోంచే నీటి ఊట మీకు బయలుదేరుతుంది, అది ఎల్లప్పుడూ నీకు నిత్య జీవాన్ని కలుగజేస్తుంది అని పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. ఇప్పుడు ఆ స్త్రీలోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాక్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఆత్మజీవం అన్నప్పుడు వాక్యమే కదా వచ్చింది. వాక్యమే నిరాకరణ భూమికి, ఆ సృష్టికి ఆకారం ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ స్త్రీకి యేసయ్య వాక్యం చెప్పగానే ఆమెలో ఏం కలిగింది? అభిషేకం పొందింది. నాకు కూడా ఆ జీవజలం ఇవ్వయ్యా అనగానే యేసయ్య ఇచ్చాడు. అది నీ పాపాన్ని విడిచిపెట్టు అంటే విడిచిపెట్టింది. ఇక నాకు వద్దు ప్రభువా, మరి దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా, ఇంకా నాకు ఈ పాప జీవితం వద్దు, ఈ శరీరమైన జీవితం వద్దు, సత్యం గల జీవితం కావాలి, ఆత్మతో ఆరాధించాలి అన్నప్పుడు ఈ బిడ్డలో మార్పు వచ్చిందని ఆ అభిషేకాన్ని ఇచ్చాడు, ఆ జీవజలం ఇచ్చాడు. ఇవ్వగానే ఏం చేసింది? తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి సమరయుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ చెప్పినవాడు వచ్చాడు. హల్లెలూయా. చెప్పాడు, నేను చేసినవన్నీ, గతంలో నేనేమేం చేశానో నా గురించి చెప్పేవాడు వచ్చాడు. హల్లెలూయా. నా గురించి చెప్పినవాడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగున దేవుని పని చేశాడు. ఒక 6 నెలలుగా మార్గముగా ఉండి ఆహారంగా ఆ బిడకు ఆహారం ఇచ్చి ఆత్మను బలపరిచి, బలహీనమైన ఆత్మను బలపరిచి సాక్షిగా నిలబెట్టాడు. అక్కడ ఆ స్త్రీకి తానే ఒక ఆహారం, వాక్యమే ఆహారం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే బలహీనమైన పాపం చేసే ఆ స్త్రీ జీవితంలో ఆత్మ బలహీనంగా ఉంది, శరీరం బలంగా ఉంటే శరీర బలాన్ని తీసేసి ఆత్మ బలం ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, తండ్రి పని నేను చేశాను అని చెప్పాడు. హల్లెలూయా. ఆహారంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత యేసయ్య ఇలా ఉన్నాడు? లోకానికి వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా అంటే అందరికీ. ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, లోబడేవారు ఉన్నారు, లోబడని వారు ఉన్నారు. ప్రభును సంతోషపెట్టేవారు ఉన్నారు, ప్రభును దుఃఖపెట్టేవారు ఉన్నారు. వారందరికీ నా దేవుడు వెలిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద చూడండి, ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నారు, అనుకూలంగా సంఘం ఉంది, ఎరగని వారు ఉన్నారు, రకరకాల వాళ్ళు తోచిన భక్తి చేస్తూ శత్రువులుగా ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన వెలుగు ఇస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. లోబడినోళ్ళని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాచి ఉంచాను, ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తారా మంచిగా?
మీరు హల్లెలూయా అనగా మీరు వింటా ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారు. మీరు నిజంగా నా మాటలు మీరు మనసులో పెడితే, కొంచెమైనా శ్రద్ధ ఉంటే ఈ మాటలు, పరిశుద్ధాత్మ మాటలు మీ హృదయానికి వెళ్ళి మిమ్మల్ని బలపరిచినప్పుడు మీరు మౌనంగా ఉండరు, చేతులెత్తి హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. తినేవారు నేను తింటున్నానని చెప్తాడు. హల్లెలూయా. తినేనివాడు పేరుకు ముందు ప్లేట్లు పెట్టుకొని తినలేదు కనుక వారు తినలేదని చేయెత్తారు. ఇంత మంచిగా దేవుడు నా ద్వారా మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా బలపరుస్తుంటే మీరు స్పందిస్తున్నారు అంటే మీరు నాతో ఏకీభవిస్తున్నారు. నాతో ఏకీభవించే ముందు మీరు దేవునితో కలుసుకుంటున్నారు. ఆమెనన్నారా? మీరు దేవునితో కలుసుకుని దేవుని మనసు కలిగి నా దేవుడు అని మీరు కూర్చుంటే నేను చెప్పే మాటలన్నీ మీ హృదయానికి తాకి దేవుడు గణపరుస్తారు. చేతులెత్తి దేవుని గణపరుస్తారు. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెను చెప్తారా? తర్వాత ఎన్నో శ్రమలు వచ్చాయి ప్రభుకి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? జయించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. అవునా? ఓర్చుకున్నాడా లేదా? ఎంత ఓర్చుకున్నాడు? తిట్టిన, కొట్టిన, గుద్దిన, హింసించిన, ఎగతాళి చేసిన, నిందలేసిన, నేరారోపణలు చేసిన ప్రభు సహిస్తూ 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 చివరికి ప్రాణాలు కూడా పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. తర్వాత ఏమంటే సంపూర్ణుడై తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన ఇప్పుడు అధికారిగా ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్న సమస్తానికి, ఆకాశం సమస్తానికి ఆయన అధికారిగా నియమించబడ్డాడు. అన్ని నాములకన్నా పరిణామంగా ఆయన హెచ్చింపబడ్డాడు. తండ్రి ఆయనను ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రం కాదు, ఆయన నెమ్మదిగా ఉండి, ఆమెను చెప్పండి, ఆయన ప్రేమ కుమారుని రాజ్యాన్ని ఆయనకు మనం వధువుగా ఉండునట్లుగా, ఆయన మనకు వరుడుగా ఉండునట్లుగా ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోను ఏలుబడి చేయబోతున్నాడు ఆయన. మనము సియోన్లో నూతన యెరూషలేముగా, సియోను వాసులుగా మనం ఆయనతో కూడి ఆయన మనల్ని ఏలుబడి చేయబోతున్నాడు. సింహాసనంలో ఆయన ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అంటే ఇంకా సింహాసనం ఉంటే మనకు పోరాటాలు ఉంటాయా? నెమ్మది ఉంటుందా? నెమ్మది. చెప్పండి. రారాజైన యేసు నెమ్మది పొందబోతున్నాడు. ఆ మధ్య దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటది? ఇస్సాకు యొక్క దుఃఖం నివారణ రిబ్కా వల్ల కలిగింది కదా. ఈ రిబ్కాను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, సొంతమైందో, ఇస్సాకు దుఃఖం ఏమైంది? ఆయన ఆదరణ పొందాడంట. అంటే ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? పెళ్లి కుమారుడైన యేసుకి. రిబ్కా ఎవరికి సాదృశ్యం? పెళ్లి కుమార్తెకు. సో చెప్పండి సరి గట్టిగా, హల్లెలూయా. పెళ్లి కుమార్తె. మనము ఎప్పుడైతే ప్రభు దగ్గర చేరి ప్రభుతో ఆ నిత్య నివాసాలు ఉంటామో అప్పుడు ఆయనకు ఆనందము. అప్పటి వరకు మన కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉంటాడు. అప్పటి వరకు మన కొరకు ఏడుస్తూనే ఉంటాడు. అప్పటి వరకు మన కొరకు బాధపడుతూనే ఉంటాడు. యేసయ్యను మనం యేసయ్య కొరకు మనం సిద్ధపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సంతోషపెట్టుదుముగాక. ఆయన సంతోషం కొరకు మనం సిద్ధపడుదుముగాక. ఆమెను చెప్పండి. ఈ దినాన ఈ అనుభవాలన్నీ ఇక్కడ రాస్తున్నాయి. ఇక్కడ దాదాపు మీకు ఎన్ని చెప్పానంటే ఒక 8, 9, 8 అనుభవాలు చెప్పాను మీకు ఇందులో నుంచే. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం కలిగింది? దేవుని ఆత్మ జలం మీద అల్లాడుచుండెను. అల్లాడినప్పుడు ఏం చెప్పాడు? దేవుడు వెలుగు కమ్మన్నాడు. ఆమేన్. ఇప్పుడు మీకు యేసయ్య చెప్పిన అనుభవాలన్నీ ఇక్కడ ఉన్నాయి మీకు. ఒకటి వెలుగు అన్నాడు అంటే చీకటి పోయిందా లేదా? వేరు చేశాడా లేదా? మీరు చెప్పాలి, నోటితో చెప్పాలి. మీరు అందుకే బైబిల్ దగ్గర పెట్టుకోండి. మీకు చదువు రాకుండా స్వరూపం బైబిల్ దగ్గర పెట్టుకో, చదువు రాకుండా బైబిల్ దగ్గర పెట్టుకో. అమ్మ బయటికి తీసుకుపో ఆ పాపని, శబ్దం రాకుండా చూడు, లేదా అక్కడ నుండి వాక్యం విను, దూరంగా ఉండి వాక్యం విను. సోజముడు వస్తారు గట్టిగా. ఏం కొట్టకు, కొట్టకు. ఆ బిడ్డ చిన్న బిడ్డ కనుక కొద్దిగా జ్ఞానంగా, శబ్దం రాకుండా ఆ బిడ్డ కొద్దిగా నిదానపరుస్తూ వాక్యం విను. సౌజ్ఞప్పుడు వస్తారు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా మాట చెప్పినప్పుడు 6వ వచనంలో మరియు దేవుడు
జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికాడు. దేవుడు ఆ విశాలం చేసి, విశాలం క్రింది జలము, విశాలము మీది జలమును వేరుపరచగా. వేరు అంటే ఏంటి? ప్రత్యేకత. వేరు చేయడం అంటే ప్రత్యేకత. ఒక బుట్టలో మిర్చి ఉంది, ఒక బుట్టలో టమాటా ఉంది, అన్నీ కలిసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు వేరు చేస్తామా లేదా? వేరు చేస్తాం. వేరు చేసి కట్ చేసి వంట చేసుకుంటాం. అలాగునే భూమి ఆకాశాన్ని చేసే ముందు అన్ని నీళ్ళే ఉన్నాయి కనుక పైన నీళ్ళు ఒక విశాలం, కింద నీళ్ళు ఒక విశాలం చేసి ఏం చేశాడు? వేరు చేశాడు. అన్ని నీళ్ళన్నీ ఉండే వేరు చేశాడు. జలం మీద అల్లాడుతున్నాయి, అన్ని జలములే, అన్ని నీళ్ళే ఉన్నాయి, ఇప్పుడు వేరు చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? ప్రత్యేక జీవితం. హల్లెలూయా. ఏం జీవితమ్మా? ప్రత్యేక జీవితం. యేసయ్య ప్రత్యేకంగా ఉన్నాడు కదా, యేసయ్య వెలుగుగా ఉన్నాడు కదా, యేసయ్య ప్రత్యేకంగా ఉన్నాడు కదా. మూడోదిగా ప్రత్యేకపరిచిన తర్వాత 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చబడి 6 నెలలు కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను. ఏంటంటే ఏం పేరు పెట్టాడు? ఆరిన నేల అనండి. ఇప్పుడు నీళ్ళలో ఉన్న నీళ్ళ భూమి మీద నడుస్తామా? నీళ్ళు లేని భూమి మీద నడుస్తామా? దాన్ని ఏమంటారు? అంటే దారి అంటారు. దారి ఉంది, అదే అక్కడ నీళ్ళు ఉన్నాయి, అటు పోకండి, కాలువ ఉంది అంటారు. అదే మంచిగా నీళ్ళు లేకుండా సాఫ్గా కనబడితే దారి ఉంది, మార్గం ఉంది అంటారు. ఇప్పుడు యేసయ్య ఏమై ఉన్నాడు? అది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అభిషేకము అల్లాడినప్పుడు, అభిషేకం ఒక వ్యక్తిలో క్రియ చేసినప్పుడు. ఆమెను చెప్పండి. తర్వాత జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచాను. తర్వాత దేవుడు గడ్డిని విత్తనమిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవునికి స్తోత్రం. ప్రొఫెసర్ గట్టిగా. ఇక్కడ ఎన్నున్నాయి? ఆహారం ఎన్నున్నాయి ఇక్కడ? విత్తనములు ఇచ్చేటి గడ్డి, రెండోది విత్తనములిచ్చు చెట్లు, మూడోది ఫలము. గడ్డి, చెట్టు, ఫలము. ఈ విషయాన్ని ఒకసారి మీకు చెప్పాను. గడ్డి అంటే ఏంటి? మీకు దాని ఆత్మీయ అర్థాలు చెప్పాను, ఒకసారి బోర్డు పెట్టి చెప్పాను. మరి చెప్పండి, ఎవరైనా జ్ఞాపకం చేసుకొని ఒకసారి. గడ్డి, చెట్టు, ఫలవృక్షం. గడ్డి భూమి మట్టిగా కొద్దిగానే ఉంటుంది, చెట్టు కొద్దిగా పెరుగుతుంది, వృక్షం ఇంకెక్కువ పెరుగుతుంది, పెద్దగా ఉంటుంది వృక్షం అంటే. నీ వాటి అర్థాలు చెప్పాను ఒకసారి. చెప్పండి, ఎవరైనా చెప్తే మీరు లైన్లో కొద్దిగా చెప్పినా లైన్లో ఉన్నట్టే. కలిసి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పశువులు ఉన్నాయి, వృక్షాన్ని తింటాయా, చెట్లు తింటాయా, గడ్డిని తింటాయా? ఎందుకు? అనుకూలంగా కింద ఉన్నది కనుక కదా, అంతేనా? చెట్టుని ఎక్కి తింటుందా పశువు? అది అంటే ఏంటంటే దావీదు అంటాడు, నేను పశుప్రాయుడినైతేనే, తెలివి లేని పశుప్రాయుడినైతేనే. 119 కీర్తనలు 130 వచ్చిన ఏం రాస్తుంది? ఎవనికి వాక్యం వచ్చునో వాడికి వెలుగు వచ్చును, ఆ వెలుగు తెలివి లేని వాడికి తెలివి కలుగును. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితం ఎలాంటి చెప్పండి? పశువు లాంటి జీవితం. చెప్పండి, పశువుకు జ్ఞానం ఉంటుందా? పశువుకు రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది, హారన్ కొడితే కదులుతుందా? బుద్ధికి ఉంటుందా? ఒకప్పుడు మనం బుద్ధి లేని వారిమి, వాక్యం లేనప్పుడు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళమే, మూర్ఖులము. అంటే గడ్డి అంటే పశువుకు గడ్డి ఆహారం. పశువులమైన మనం, తెలివి లేని మనం, ఆత్మీయ తెలివి, ఈ లోకంలో బ్రతకడానికి తెలివి ఉంది, ఆ తెలివి కాదు, ఆత్మీయ తెలివి, దేవుని ఎరిగే తెలివి. దేవుని ఎరిగే తెలివి ఎలా వస్తుంది మనకి? పాల లాంటి వాక్యము. ఆమెను చెప్పండి. వాక్యం చెప్పండి. మనం ఇప్పుడు డైరెక్ట్ ఒక వాక్యాన్ని ధ్యానిస్తామా? దేవుని ఎరిగిన కాలంలో చదువుకుండా పోయినాం, కానీ దాన్నే చదువుకున్నామా? దాన్నే అదే కావాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా వంటలో టేస్ట్ ఉందనుకోండి, అదే కావాలని కోరుకుంటామా లేదా? అదే కావాలని కోరుకుంటాం, అదే కావాలి. బట్టలు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి అనుకో,
అవే వస్త్రాలు కావాలని కోరుకుంటాం. అంటే దానికి రుచి తెలిసిన తర్వాత దాన్నే కోరుకుంటాం. మనం ప్రేమించేవారు అనుకోండి, వాళ్ళే మనతో ఉండాలి, మనం ఆదరించేవాళ్ళు, మన కష్టాలు నష్టాల్లో వాళ్ళే కావాలని కోరుకుంటాం. అంటే దాన్ని ఏమంటారంటే అదే ధ్యానం, అదే ధ్యానం, అదే కావాలి. అంటే ఫస్ట్ మనం ఏంటంటే వాక్యాన్ని చదివిన తర్వాత దాన్ని రెండోది ఏం చేస్తాం? ధ్యానిస్తాం. చెప్పండి. అందుకని వాక్యం ఏం చెప్తుంది? దివారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు నీటి యోరన నాటబడ్డవాడై తన కాలమందు ఆకు వాడక ఫలం చెట్టు వలె ఉంటారు. చెట్టు వలె ఏంటది? చెట్టు 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 వలె. ఇప్పుడు ఇది ఇక్కడ ఏముంది? విత్తనం వచ్చి చెట్టు అని రాస్తుందా? అంటే వాక్యాన్ని చదివినప్పుడు మనకు తెలివి వస్తుంది. ఆమెను చెప్పండి. బైబిల్ కొన్నాం, వట్టే కొన్నామా? స్టార్టింగ్లో దాని రుచి బైబిల్ అంటే దేవుడు, యేసయ్య అని తెలిసిన తర్వాత మనం ఏం చేసాము? బైబిల్ కొన్నాం. సేవకులు చెప్పినప్పుడు, దేవుని బిడ్డలు చెప్పినప్పుడు, మనల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు నాకు కూడా ఒక బైబిల్ ఉంటే బాగుండు, నీ కూడా చదువుకోవాలి. సోదరుడు సరి గట్టిగా, నీ కూడా చదువుకోవాలి, నీ కూడా దేవుని తెలుసుకోవాలి అనే జ్ఞానంతో మనం బైబిల్ కొన్నాం, కొని చదువుతుంటే దాన్ని ఏంటంటే గడ్డి లేతగా ఉంటుంది. గడ్డి పశువుకు అవసరం. అంటే అటు మనం పశుప్రాయులము, తెలివి లేని వాళ్ళము. దేవుడు మనకు తెలివి కలిగినట్లుగా బైబిల్ చేతికిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని రుచి తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నాం. ఏం చేస్తున్నాం? అది మనకు హృదయానికి తాకి, హృదయం తెప్పరిల్లి ధ్యానిస్తుంటే ఏమవుతుంది? మనకు చెట్టు వలె ఎదుగుతున్నాం. గడ్డి జీవితం నుంచి చెట్టులాగా మారుతున్నాం. హల్లెలూయా. అప్పుడు మనం చేసేంత సక్సెస్ సఫలమవుతూ ఉండదు. సక్సెస్ అవుతుంది. ఆత్మీయ జీవితంలో సక్సెస్, ఏదైనా పని చేసినా సక్సెస్. దావీదు ఎక్కడికి పోయినా వర్ధిల్లాడంట. యోసేపు ఎక్కడ ఉన్నా వర్ధిల్లాడంటే పరిశుద్ధ జీవితంలో ధ్యానిస్తుంటే ఏమవుతుంది? మనం ఎదుగుతూ ఉంటాం, యేసులాగా ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒక దగ్గర రాస్తుంది, నేను ధ్యానించుచుండగా నాలో మంట పుట్టెను. ఏం పుట్టింది? మంట దేనికి? మంట ఉన్న దగ్గర ఏముంటుంది? వేడి. మంట ఉన్న దగ్గర ఏముంటుంది? వెలుగు. మంట ఉన్న దగ్గర చెత్త ఏమవుతుంది? అది అంటే ధ్యానిస్తున్నప్పుడు మనలో పనికిరాని చెత్త, పాపపు చెత్త, శరీరాశ, నేత్రాశ, సాతాను యొక్క కుయుక్తులు, వారి చెరలో నుండి మనం విడుదల పొందుతూ పరిశుద్ధమైన జీవితం మనకు కలుగుతూ ఉంటుంది. యేసయ్య పాపం చేయలేదు, అన్నీ సక్సెస్ అయ్యాడు. సాతానా పో అంటే పోయింది, రోగమా పో అంటే పోయింది. సోదం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తున్న మనలో మంట పుడితే, పాపమంతా పోతుంటే, చెత్త కాలిపోతుంటే, పనికిరానిదంతా మనలో పోతుంటే, పరిశుద్ధమైన జీవితం మనకు కలుగుతూ ఉంటే, మనకు వ్యాధి మీద, రోగం మీద, శాపం మీద, అప్పుల మీద, అన్నిటి మీద మనకు సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తాడు. ఆమేనన్నారా? సక్సెస్ఫుల్ లైఫ్ అంటే పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే మనకు ఈ ధ్యానిస్తుంటే కలుగుతుందో, అతడు చేయనదంతయు సఫలం. యేసయ్య చేసేంత ఈ లోకంలో సఫలం. మూగ దయ్యమా వెళ్ళిపో, చెవిటి దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోయినాయి. ఒక వ్యక్తి, చిన్న బాలుడు నీళ్ళలో పడేస్తుంది దయ్యం, అగ్నిలో పడేస్తూ నురుగక్కుంటూ ఏడుస్తూ చావడానికి తీసుకెళ్తున్న దయ్యాన్ని ఆ తండ్రి చెప్పాడు. అప్పుడు యేసు అపవిత్రాత్మ విడిచిపోగానే వాడు అందరూ చచ్చిపోయిన అనుకున్నారు, కానీ ప్రభు అతన్ని లేపి నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ఏంటంటే సక్సెస్ఫుల్ లైఫ్. ఒక వ్యక్తి సక్సెస్ అన్ని విషయాల్లో, ఈ పని చేస్తున్నాను కానీ ఫెయిల్ అయిపోతున్నాను, కానీ దేవుడు ఈ వాక్యం ధ్యానిస్తుంటే దేవుని బిడ్డలు అన్నిట్లో సక్సెస్. రోగం బాగోవట్లే, సక్సెస్, స్వస్థత. ఆమెను చెప్పండి. అలాగనే ఏ జాబ్ రావట్లేదా, జాబ్ ఏదో ఒక పని ఇస్తాడు, సక్సెస్. ఆమెను చెప్పండి. అప్పులు బాకీలు తీర్చలేకపోతున్నామా, అప్పులు తీరుస్తాం. ఆమెను చెప్పండి. అంటే ఇంకా అన్ని సక్సెస్సే. ఇక సక్సెస్ అయితే ఒక బిడ్డ దుఃఖంతో ఉంటాడా, సంతోషంగా ఉంటాడా? మాట్లాడండి. అన్నిట్లో నేను అనుకునే జరిగినాయి. అప్పు తీరింది, రోగం పోయింది, అన్ని విధాలుగా సమాధానం ఉంది, ఎవరితో ఏ గొడవ లేదు, అంతరంగంలో అన్ని విషయాల్లో నాకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తి సమాధానంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. నా యేసయ్య గొప్ప కార్యాలు చేశాడండి, సాక్షిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది వాక్య ధ్యానం. చెప్పండి, ఏంటది?
యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక పశువు కాదు, ఆయన పరిశుద్ధుడు. కన్య గర్భాన ఎలా జీవించాడు? పరిశుద్ధాత్మ ద్వారా. స్త్రీ పురుషుల కలయిక లేకుండా పాప సైతం పాప పాపం గల వారి నుండి పాపరహితుడిగా ఆయన పుట్టాడు. హల్లెలూయా. అందుకని పుట్టుక మొదలుకొని 33 సంవత్సరాలు ఆయన పరిశుద్ధుడే. తండ్రి దగ్గర నుంచి కన్య గర్భాన గర్భం దాల్చిన దినం మొదలుకొని చనిపోయి తిరిగి లేచేంత వరకు ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు. అందుకే అన్నీ సక్సెస్, ఆయనకు అన్నీ సక్సెస్సే. 40 రోజులు ఉపవాసం ఉంటే సక్సెస్ అయింది. సోదరుడు సరే 40 రోజులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నేను 40 రోజులు ఉపవాసం ఉన్నారా? యాకోబు ఉన్నావా? కష్టమే. సంతు, జోసెఫ్, కీర్తి, సిరి 40 రోజులు ఉపవాసాలు లేవా? 40 నిమిషాలైనా ఉన్నావా ఎప్పుడైనా? 4 హల్లెలూయా. శ్రవంతి 40 రోజులు ఉన్న ఉపవాసం ఎప్పుడైనా? ఏమ్మా ఎలిసమ్మా? నేను లేను. అబద్ధం చెప్పొద్దు కదా అంటారు కదా, వస్తాను చెప్తున్నారు కానీ ఉండాలి కదా. చెప్పండి. ప్రభు నన్ను 4 సార్లు ఉంచాడు, 40 రోజులు ఉపవాసం. 4 సార్లు ఉన్నాను ఆయా సందర్భాల్లో. హల్లెలూయా. క్రీస్తునందు ప్రయాసం వ్యర్థం కాదు. నాకు వ్యర్థం కాలే. దేవుడు నన్ను బలపరిచి నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తి ఉంటావా 40 రోజులు? శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలనే ఉండాలి. యవ్వనస్తులు కంపల్సరీ 40 రోజులు ఉండాలి. ఆమెను చెప్పండి. మీరు ఎదుగుతున్న బిడ్డలు కనుక ఉపవాసం అలవాటు చేసుకోవాలి. మీరు ఎంత ఉపవాసం ఉంటే అంత ఉపవాసంలో సాతాను శోధన జయించడం లేదు. యేసయ్య రాళ్ళు రొట్టెలుగా చేసుకో తిను, నా కాళ్ళకు మొక్కు, పైనుండి దూకు అంటే చేశాడా? ఇదే యవ్వనస్తులు ఎందుకు పడిపోతారు? వాళ్ళ కటింగ్లు మారిపోతాయి, వాళ్ళ డ్రెస్సులు మారిపోతాయి. ఆడపిల్లలు మగపిల్లలు కానీ ఇంత మైదాకులు, ఇన్ని ఇన్ని జడలు ఒక రకం, ఈ రింగులు, డ్రెస్సులు చిన్నగా వేసుకోవడం, ఫుల్గా లేకపోవడం, నేను మంచిగా కనబడాలి అని అనుకోండి. ఇవన్నీ ఎక్కడి పాపం కదా, సైతాన్ ప్రేరేపణలు కదా. లిప్స్టిక్లు పెట్టుకోవడం, ఇంకా వీలైతే సైతాన్ బాగా క్రియేట్ చేస్తే ఇటు 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 రంధ్రం ఇటు రంధ్రం రెండు ముక్కు బిల్లులు పెట్టుకోవడం కదా. సైతాన్ ఎంత బలంగా ఉంటే వాళ్ళు ఈ లోకం అంతా వాళ్ళు అంత కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అది సైతాను శోధనలు పడ్డారని అర్థం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వాక్యం లేదు, గడ్డి లేదు, చెట్టు లేదు, ఏం లేదు. వాళ్ళు గడ్డి తినట్లేదు అంటే వాక్యం చదవట్లే. ఏం చదవట్లే అంటే వాళ్ళకి అభిషేకం లేదు. ఏం లేదు, అభిషేకం లేకుంటే వాక్యం చదవరు. వారు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా. ఇలా బైబిల్ చదివాను అన్నవారు ఒకసారి హల్లే చెప్పండి. ఇలా బైబిల్ నేను చదివాను అన్నవారు చూసారా? ఆత్మ పొందినవారు కూడా చదవలేరు, ఎందుకంటే సైతాన్ అలాగున బలీనపరుస్తూ ఉంటాడు. కనుక మన ఆత్మతో నింపబడి నడిపించబడదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆమెను చెప్పండి. చేతులు ఎత్తి చేతులు అల్లాడి సల్లు చెప్పండి. ఇప్పుడు చెట్టు వాక్య ధ్యానం అంతా అయిపోయినాక, అన్ని సక్సెస్ఫుల్ అయినాక చెట్టులాగా మారి తర్వాత ఏమవుతాం? వృక్షం. చెప్పండి, ఫల వృక్షం అనండి. ఫల వృక్షం, ఫలం ఇచ్చే చెట్టు. చెట్టుకు కొన్ని ఫలాలు ఉంటాయి. చెట్టు చిన్నది కనుక, చెట్టు కంటే పెద్దది ఏంటమ్మా? వృక్షం. వృక్షానికి ఆయుష్ పెరిగి ఉంటుందా? చెట్టు కంటే ఆయుష్ ఎక్కువ వృక్షానికి, అవునా? ఇప్పుడు మరి వృక్షం పెద్దదైనప్పుడు ఆయుష్ పెరుగుతుంది, దానికి ఫలాలు కూడా, వృక్షం పెద్దగా ఉంటుంది కానీ ఫలాలు కూడా ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే యేసు లాంటి స్థిరమైన జీవితం. ఇప్పుడు యేసయ్యకు ఆయుష్ ఉందా? యేసయ్యకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయుష్ ఉందా? ఆయుష్ కొద్దిగానే ఉందా? ఈ లోకంలో అంటే 33 సంవత్సరాలు. మనకంతా కొన్ని సంవత్సరాలు బతుకుతాం. ఎప్పుడు ఎవరికి ఏమైతే తెలియదు. బలం ఉంటే 80 సంవత్సరాలను వాక్యం చెప్తుంది. యేసయ్య అయితే 33 సంవత్సరాలు జీవించాలి, కానీ ఆయన యుగయుగములు సజీవుడు. హల్లెలూయా. ఆది అంతం ఆయనే. ఆయన నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదివి ధ్యానించి
చెట్టులాగా మారి, అంటే పరిశుద్ధ జీవితం చేసిన తర్వాత పరిశుద్ధమైన ఫలాలు. ఆమేన్. ఏమిటి ఆ ఫలాలు? ప్రేమ, సమాధానం, సంతోషం, మంచితనం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఎన్నైనాయి? డౌట్ పడుతున్నాను బిడ్డ. 9 చెప్పండి. 9 దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 ఫలాలు. అంతకంటే ముందు ఏమున్నది? ఈ ఫలాలు ఎక్కడ కలిసినాయి? చెట్టు అంటే ఏంటిదమ్మా? ధ్యానం, వాక్యం ఎవరు? దేవుడు. అంటే దైవ ధ్యానం. చెప్పండి. అంటే బైబిల్ పట్టుకొని చదువుతూ చెప్పండి. ఇప్పటికి అక్కడ నేను చెప్పాను, ముసలోళ్ళు సెంటర్లో వాళ్ళు ఈ చదువు రాకుండా ఇట్లా చదువుతూనే ఉంటుంది అమ్మ. కోడికాంతం అంటారు. అంతకుముందు జకరియా గారు ఉండే ముసలాయన, తెల్లింటికలు, నల్లగా ఉంటాడు, దోతి కట్టుకునేవాడు. ఆయన దేవుని దగ్గరికి పోయాడు. చదువు రాకుండా ట్రాన్స్లేట్ చేసుకొని ముసలాయనే అని వీళ్ళు గంగిరద్దులు ఉంటారుగా, మన తాలూకే సోదరు చెప్పండి. ఆయన ముసలాయన, ఆయన చనిపోయాడు. మంచి పరిశుద్ధ జీవితం, తగ్గింపు బాగా. ముసలైన వ్యక్తి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టార్చ్ లైట్ వేసుకొని చదివేవాడు, కళ్ళు కనబడుకుని ఇట్లా బైబిల్ దగ్గర పెట్టుకొని చదవాలి, ధ్యానించాలి. అప్పుడు పరిశుద్ధతో మనం ఎప్పుడైతే వస్తుందో పరిశుద్ధుడిలో పరిశుద్ధ ఫలాలు వస్తాయి. ఆమేన్. పాపిలో పాప ఫలాలు. పాపిలో పాపం కలిగిన వారిలో ఏంటి అది? నరహత్య, అబద్ధం, ఇంకా మత్సరం, విగ్రహార్థన, చెడుతనం, జారత్వం, ఇంకా డంబం, గర్వం, అహంకారం. ఇవన్నీ పాప ఫలాలు. అపవిత్రత, పాపం వల్ల అపవిత్ర అవుతాడు ఒక వ్యక్తి. అపవిత్రుల్లో ఇవన్నీ ఉంటాయి. అబద్ధాలు, వాళ్ళ వాక్యం ఉండదు. ఇంకా వారిలో నరహత్య, ఎవరిని ప్రేమించరు. అంటే వాళ్ళకు నచ్చేవారిని ప్రేమిస్తారు. డబ్బులు ఇచ్చేవారిని, తిండి పెట్టేవారిని. వాళ్ళకు ఇంకా స్వార్థం అన్నట్టు, అదంతా స్వార్థం జీవితం. కనుక వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ మంట, ఆ దేవుని అగ్ని లాంటి వాక్యం అన్నాడు దేవుడు. అందుకనే హల్లెలూయా, నా వాక్యం అగ్ని వంటిది కాదా, నా వాక్యం సుత్తె వంటిది కాదా. సుత్తె ఏం చేస్తే బండను బద్దలు చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? చెత్తను, పనికిరాని చెత్త. అందుకనే రేపు నరకంలో ధనవంతుడు ఎందుకున్నాడు చెప్పండి? వాక్యం చదవలే, వాక్య ధ్యానం చేయలే, యేసులాగా మారలే. అందుకనే లాజరు దరిద్రుడు, కురుపులతో ఉన్న, ఆకలితో ఉన్న, పట్టెడన్నం తాను తినేది కుర్చీలు, ధనవంతుడిలో కుర్చీలు ఉంటాయా? కూర్చో అని అనలే, అన్నం పెట్టలే, నాది నేనే తింటా కదా. ఎంత అపవిత్రుడు కనుక వాక్యం లేదు. పేరుకు మాత్రం అబ్రహామా, నరకంలో కాలినప్పుడు అబ్రహామా నా తండ్రి అన్నాడు. మరి అబ్రహాం ఇలాంటి వాడు, వాక్యాన్ని చదివినవాడు, త్రియేక దేవుడు ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టినవాడు, ఆ ముసలితనంలో ఏసై ఆకలి తీర్చినవాడు, ఏసైకి విశ్రాంతినిచ్చినవాడు. అంత వృద్ధాప్యంలో ఏసయ్య దాహం తీర్చి ఏసయ్యకు నెమ్మదిచ్చినవాడు. అంటే పరిశుద్ధ జీవితం చేసినవాడు. ఎంత ప్రత్యక్షత పొందుతూ. అందుకని ఎప్పుడు అబ్రహాంకు దేవుని వాక్యం వచ్చేది. అబ్రహాం మంచి స్టార్టింగ్ వచ్చిందా లేదా? 12వ ఆదికాండం, నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచి నన్ను వెంబడిస్తే, నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వకరంగా ఉంటావు, నిన్ను దూషించే వారిని నేను దూషిస్తా, నీ నామం గొప్ప చేస్తా. 7 వాగ్దానాలు చేసి బయటికి తీసుకొచ్చాడు కదా. తర్వాత 13వ అధ్యాయంలో వెండి బంగారం ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడు దేవుని వాక్యం అబ్రహాంకి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వచ్చేది? ఆశ కలిగి ఉన్నాడు కనుక అబ్రహాంతో దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడు. నాకు ఎప్పుడు దేవుని వాక్యం వస్తుంది అన్నవారు ఎవరిసార్లు చెప్పండి. నేను చెప్తున్నాను, నాకు ఎప్పుడు నేను దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడల్లా నాకు వాక్యం వచ్చి నన్ను బలపరుస్తుంది. ఆమెను చెప్పండి. ఏమొస్తుంది? దేవుని వీళ్ళకి ఏం రావాలి?
ఏం రావాలి దేవుని వీడికి? వస్తుందా మరి మీకు? వాక్యం రిలీజ్ అవుతుందంట. ఎవరికి వాక్యం వచ్చినో వాడు దైవములు అన్నాడు. హల్లెలూయా! అంటే పరిశుద్ధంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, క్షమిస్తూ ఉంటారు, తగ్గించుకుంటూ ఉంటారు, ఆత్మల భారం కలిగి ఉంటారు, సంఘ భారం కలిగి ఉంటారు. హల్లెలూయా! వాక్యం రాకుంటే మనం పిచ్చోళ్ళు అయిపోతాం. అటు పోతే బాగుండు, వాళ్ళతో మాట్లాడితే బాగుండు, ఈ సమస్య ఎట్లా పోతుంది. మనుషులు ఆశ్రయిస్తూ ఉంటారు, మనుషుల సలహాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే వారి సమస్యలు పోవట్లేదు. చాలామంది క్రైస్తవ జీవితంలో వారి సమస్యలు పెరగడానికి కారణం ఏంటంటే వారు యెహోవాను ఆశ్రయించట్లే. నా జీవితం ఎన్నో దేవుడు వాక్యం రిలీజ్ చేశాడు. శ్రమల్లో, శోధనలో నేను అంతకుముందు మీకు చెప్పాను. 4 రోజులు శ్రమ, ఏదో సన్నగా అయిపోయి మాట సరిగా రాలేదు, దగ్గి నిద్ర లేదు, ఆహారం లేదు. నాకు వాక్యం దేవుడు రిలీజ్ చేశాడు. ధైర్యంగా ఉండు, స్వస్థపరుస్తా, ఇదిగో ఎన్నోసార్లు బాగు చేసిన, ఇప్పుడు కూడా నా గాయాలు చూడు, ఇప్పుడు కూడా ఓర్చుకో, నీ అంతవరకు సహించిన. హల్లెలూయా! ఎవరు హల్లెలూయా చెప్పట్లేదే? మీకు వాక్యం రావద్దా? మీ కష్టాలు వాక్యం రావద్దా? మనుషులు రావాలా? కులం రావాలా? ఇంటోళ్ళు రావాలా? ఏమా హలో డాడీ 2000 పంపిస్తావా? ఇస్తా కానీ మళ్ళీ తొందరగా ఇయ్యమ్మా, నాకు కూడా అవసరం ఉన్నాయి. అదే ఆ పెద్ద డాడీ, పై డాడీ ఏమంటాడు? ఇస్తూనే ఉంటాడు. చప్పట్లు కొట్టండి సార్. అప్పు లేదు, వడ్డీ లేదు, మళ్ళీ ఇయ్యని అన్నాడు. అంత గొప్ప తండ్రి యేసయ్య. ఒక్కరు ఆమెన లేదు. మనుషులు ఇస్తారు, మళ్ళీ నాకు ఇస్తావా అంటారు. దేవుడు అలా అన్నాడు. మీరు అట్టి జీవితం చేదురుగాక. గట్టిగా అన్నారా? హల్లెలూయా! ఇప్పుడు చెట్టు తర్వాత ఏంటి? ఫలం, వృక్షం. ఫలం అంటే సాక్ష్యం. మీరు పైనుండి శక్తి పొందిన తర్వాత యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతాల వరకు నా కొరకు సాక్షులుగా ఉంటారు. యెరూషలేము అంటే స్థానిక సంఘం, గ్లోరియస్ మినిస్ట్రీస్. స్తోత్రం చెప్పండి. మంచివాడు డానియల్ బ్రదర్, మంచివాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను చెప్తున్నాను, పాస్టర్ నా గురించి నమ్మకస్తుడైన సాక్ష్యం ఇచ్చేవాడు. ఒక్కరు కూడా స్తోత్రం చెప్పట్లేదు. కొందరికి కళ్ళు మంట. అయ్యా హల్లెలూయా! కొందరి గురించి ఇచ్చి సైతాన్ అనేటోళ్ళు కొందరు. నా 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 పేరు సెల్ ఫోన్లో ఏముండేది తెలుసా? అయ్యకు కూల్ అని ఉండేది. ఏంటది? కూల్ అంటే ఏంటి? చల్లగా. నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! నిదానంగా ఉంటా కనుక నా పేరు కూల్. ఒకరి గురించి పెట్టుకున్నాడు, వ్యాంపైర్ అని పెట్టుకున్నాడు. ఏం పేరు? వ్యాంపైర్ అంటే దయ్యం. ఏంటది? దయ్యం. దయ్యం ఏం చేస్తుంది? నెమ్మది ఉండనియదు. అందుకని వాళ్ళ పేరు వ్యాంపైర్ అని పెట్టుకున్నాడు. ఎవరయ్యా అని అడిగితే వీళ్ళు చెప్పారు. అయ్యా నవ్వాడు, చెప్పడు. వాళ్ళు దయ్యాలైనా సహిస్తూ ఉంటాడు. సో చెప్పడు ఒకసారి గట్టిగా. దయ్యాలైనా సహిస్తాడు, పీడించేవారైనా సహిస్తాడు. అయితే ఎవరని తెలిస్తే తర్వాత ఒక వ్యక్తి అని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు లేరు, ఆ దయ్యాలు లేరు. స్తోత్రం చెప్పిన ఒకసారి గట్టిగా. దయ్యాలను దేవుడు దూరం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యతోనే ఆ దయ్యాలు పోయినాయి. అయ్య దేవుని దగ్గరికి పోయాడు, ఆ దయ్యం కూడా బయటికి పోయాడు. ఇప్పుడు ఏంటది? ఫల వృక్షం అంటే ఫుల్ ఫలాలు, ఆయుష్ పెరిగి, ఆమెన్ చెప్పండి, అనేకుల ఆకలి తీరుస్తుంది ఫలాలు. ఆమెన్. మన యేసులాగా మారితే, ఆమెన్ చెప్పండి, మన ఆయుష్ పెరుగుతుంది. ఆమెన్ చెప్పారు. ఫలాలు, ఆయన స్వభావం, పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఇవన్నీ మనలో ఫలిస్తుంటే అనేకులకు మనం ఆహారంగా ఉంటాం. యేసయ్య జీవాహారం నేనే అన్నాడు కదా. అంటే అనేకులు మన ద్వారా రక్షించబడతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆహారం తిన్నది సమరసి ఆ వాక్యం పెట్టాడు కదా. అంటే మనం ఏం పెడతాం? వాక్యం ఇస్తాం ఇతరులకి. ఏమిస్తాం? అన్నం వండి పెడుతున్నాం. అమ్మలాగా నాన్నలాగా వండి పెడుతున్నాం. నాన్న కష్టపడతాడు, అమ్మ ఇంట్లో వంట చేస్తుంది, పిల్లలకు పెడుతున్నారు. వాక్యం పెడుతున్నారా? ఏమ్మా? నీ పేరు షారమ్మ, ఏం పేరు? సంతోషమ్మ. వాక్యం చెప్తున్నావు పిల్లలకి? అది ఒక్కరున్నప్పుడు చెప్తే, ఇప్పుడు ఈ ఇద్దరు కూడా లోబట్టోళ్ళు. అమ్మని చెప్పండి.
పిల్లలు వస్తూనే ఉన్నారు యేసు రక్తం చేయం. హల్లెలూయా. పిల్లలు మంచిగా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అబ్బా ఒక్కరు పోయి ఇద్దరు సంబరపడుతున్నాం. మరి వాళ్ళ వాక్యం ఇస్తున్నారా? వాక్యం ఇస్తున్నారా? ఈ తిండి కొరకు కష్టపడతారు. అబ్బా నీకు నలుగురు పిల్లలు రా, ఎట్లా పెంచుతున్నావురా అని వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు. అవునా? 100 మంది పిల్లలైనా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రక్తం చేయం. హల్లెలూయా. వాళ్ళకు వాక్యం ఇవ్వాలి. చెప్పండి, ఏమి ఇవ్వాలి? వాక్యం ఇవ్వాలి. వాక్యం. మనం శరీర తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉండాలి మన పిల్లలకి. ఆమె చెప్పండి. ఇదని యేసయ్య మనకు గాలి, నీరు, వాన, ఈ ఆహారం అన్నిటితో పాటు వాక్యం కూడా ఇస్తున్నాడు లేదా? మరి యేసయ్య గుణం మనకు ఉండాలా లేదా? అందుకే పిల్లలు లేపి కూర్చోబెట్టి ఈ తిండి పెట్టే ముందు ప్రార్థన, వాక్యం ఇవి పెట్టాలి ఫస్ట్. పెడితే వాళ్ళు రేపు యేసయ్యలాగా మారి పరిశుద్ధులుగా మారి, చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా పశువులే. గుర్తుపెట్టుకోండి, వాక్యం వాళ్ళు లేకుండా పశువులే కదా. పిల్లలు కూడా పశువులే. వాళ్ళకి గడ్డి పెట్టాలి అంటే వాక్యం చదివించాలి. కంఠత వాక్యాలు, అందుకే సండే స్కూల్లో కంఠత వాక్యాలు ఎందుకు చెప్తారు? 4 సార్లు ఎందుకు చదివిస్తారు? పశువులుగా ఉన్నారు వాళ్ళు కూడా. పిల్లలు కూడా పశువులే, తెలివి లేనోళ్ళు. అవునా కదా? పొట్టలో పెడితేనే అక్కడ కూర్చుంటుంది పిల్లలు. హల్లెలూయా. పొట్టలో ఉండాలి, ఇది నమ్ముతూనే ఉండాలి. వాక్యం నమ్ముతారా? ఆ వాక్యం నమ్మే స్టేజ్కి వాళ్ళు తీసుకురావాలి. ఆమెను చెప్పండి. అప్పుడు పిల్లలు కూడా తెలివి కలిగి, దైవ తెలివి కలిగి, దైవ స్వభావం కలిగి, దేవుని వంటి వారిగా వాళ్ళు మారుతారు. ఆమెనన్నారా? మన పిల్లలు దేవునిలాగా మారాలా లేదా? మారాలా లేదా? యాకోబు లేదా మోసం చేస్తారు మన పిల్లలు, మనమే మోసం చేస్తారు. సౌత్ చెప్పండి ఒకసారి గట్టిగా. కనుక ఫలము అంటే, ఫలవృక్షం అంటే మంచి సాక్ష్యం. ఇతరులు కూడా వాక్యం ఇస్తాం, ప్రేమిస్తాం. అంటే యేసు లాంటి జీవితం. ఒక మాట చెప్పాలంటే మన సురేష్ అలా జీవించాడు, మన ఆత్మీయతలు అలా జీవిస్తుంది. అలాగనే యేసన్న గారు ఇంత సేవ ఘనంగా ఉండి, ఆశీర్వకరంగా ఉండి, వాళ్ళకు నక్షత్రాలుగా ప్రకాశించారంటే దాని అర్థం ఏంటి? వారు గడ్డి నుంచి, చెట్టు నుంచి ఫలవృక్షం దాకా ఎదిగారు. అందుకే సాక్షులుగా ఉన్నారు లేదా? యేసన్న పాటలు ఏంది? తెలంగాణ, ఆంధ్రాలో అసలు బలమే లేదు, ఆరాధన లేదు. వాళ్ళంతా పరిశుద్ధ జీవితం అంతా వృక్షంలాగా అయిపోయారు. సురేష్ ఒక వృక్షం, మన ఆత్మీయతల మేరకు ఒక వృక్షం. అందుకనే ఇన్ని బ్రాంచీలు, ఇన్ని ఎట్లా చేస్తున్నారు? ఇన్ని దేవుడు ఎలా బ్లెస్ చేశాడు? వాక్యం చదవాలి, వాక్య ధ్యానం చేయాలి. అప్పుడు మనం ఏమవుతాము? యేసులాగా మారుతాము. మనం ఇలాగ ఇస్తూనే ఉంటాం. సోదరు చెప్పండి. బిగబట్టం, నా దగ్గరికి ఇదే ఉంది. అన్యులు అంటారు, నా దగ్గరికి ఇదే ఉంది, రేపు ఎలా బతకాలి? బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని దాచుకోడే. కానీ మన దగ్గర అయితే వచ్చినట్టు పోతూనే ఉంటాయి, మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. తీస్తూ ఉంటే అది. అమ్మ ఇప్పుడు ధ్యానిస్తున్నావు తల్లి. సోదరు చెప్పండి సార్ గట్టిగా. తర్వాత ఏంటి? దేవుడు ఇక్కడ చాలాసేపు తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆకాశంలో వెలుగు. ఆకాశం వెలుగు. ఇప్పుడు భూమి, ఆరినేల ఆహారం. యేసయ్య మార్గంగా ఉన్నాడు, అనేకులకు ఆహారంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రక్షించువాడిగా ఉన్నాడు. ఆత్మ ఎవరి మీద అల్లాడుతుందో, ఆమె చెప్పండి, ఏ హృదయంలో అభిషేకం నడిపింపు ఉంటుందో వారు వెలుగుతారు. వారు అంటే ప్రత్యేకంగా ఉంటారు. వెలుగుగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. మూడవదిగా మార్గంగా ఉంటారు. తర్వాత ఆహారంగా ఉంటారు. ఇవన్నీ యేసయ్య అనుభవాలు. తర్వాత వెలుగు, అందరికీ, మంచోళ్ళు చెడ్డోళ్ళకి అందరికీ వెలుగు ఇస్తూనే ఉంటారు. అంటే ప్రేమ కలిగి అందరినీ చేరదీస్తారు. ఎవరిని ఎలా దైవికంగా చూడాలో అలా చూస్తారు. ఆ తర్వాత జలములు, శ్రమలు అనుభవించారు కదా, వారి శ్రమలు కూడా అనుభవిస్తారు. చెప్పండి, ఇక్కడ ఉన్నదా 20 వచనం, దేవుడు జీవం కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగాక. ఇక 2 అనుభవాలు. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాడు దేవుడు మనతో? వెలుగు, 2 ప్రత్యేకత, 3వది మార్గం, ఆహారం, 4 5వది ఆకాశంలో చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి, నక్షత్రాలు అంటే వెలుగు 5వది. 6వది జలములో జీవులు. జలములో జీవులు అంటే
యేసయ్య శ్రమలో జలములు దేనికి సాదృశ్యం? నేను జలముల్లో బడి వెళ్ళినప్పుడు నన్ను ముంచజాలవు. యేసయ్య ఎన్ని శ్రమలు అనుభవించి యేసయ్యను ముంచాయా? యేసయ్య శ్రమలో నలిగిపోయాడా? శ్రమలు ఓర్చుకొని పైకి వచ్చాడా యేసయ్య? రానమ్మా, శ్రమలు ఓర్చుకొని పైకి వచ్చాడు. అంటే మనం కూడా ఆత్మ మనలో అల్లాడితే ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటాము. ఆమెను చెప్పండి. ఎన్ని శ్రమలైనా మనం ప్రభు కొరకు ఓర్చుకుంటాము. రోగమా, నొప్పా, అప్ప, సమస్య, ఎవరైనా ఏమంటున్నారా? ఎవరు మనం అర్థం చేసుకోక మంచిగా ఉన్నా అపార్థం చేసుకుని వాళ్ళు తిడుతున్నారా, కొడుతున్నారా? ఇవన్నీ ఓర్చుకుంటాం. ఆ తర్వాత 6వ అనుభవం ఏంటి? ఎగిరే అనుభవం. చెప్పండి. రాకడకు సిద్ధపడే అనుభవం. యేసయ్య లేచాడు కదా, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. 6వ అనుభవం ఏంటంటే మనం ప్రభు కొరకు ఎత్తబడతాము. ఆమేన్. ఆత్మ అల్లాడితే చూడండి ఎన్ని అనుభవాలు. యేసయ్యని ఎలా సిద్ధపరిచాయి? అభిషేకం ఇప్పుడు మనల్ని కూడా అలా సిద్ధపరుస్తూ ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత యేసయ్య తన రూపంలో తన పోలికలో మనిషి చేశా. అంటే యేసులాగా వాక్యం చెప్తుంది యోహాను రాసిన మొదటి పత్రికలో, ఆయన ప్రత్యక్షమగు దినాన ఆయన ఎలా ఉన్నాడో అలాగున మారిపోతాం. ఆయన వచ్చినప్పుడు కడబుర్ర శబ్దం విన్నప్పుడు మనము రెప్పపాటున మనం ఇలా ఆయనలాగా మారి అలాగున్న ప్రభుని ఎదుర్కొంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎట్లా ఉన్నాడో అట్లా అయిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంపూర్ణ మహిమ, సంపూర్ణ దేహ విమోచన. ఇది 7వ అనుభవం. ఆమేన్. 7 6 7. 8వది కింద రాస్తుంది, ఆయన అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అన్నిటి మీరు ఏలుబడి చేయండి. ఇప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఏలుబడి చేసే శక్తి ఇచ్చాడా లేదా తండ్రి అయిన దేవుడు? మనకు కూడా వెళ్ళిపోయిన తర్వాత అధికారాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. 7 సంవత్సరాల విందులో మనం ప్రభుతో ఉంటాము. 1000 ఏండ్లు ఈ భూమి మీద పరిపాలన జరుగుతుంది. అప్పుడు మనకు కొన్ని ప్రాంతాలు మనకిస్తాడు. మనమే ఏలుబడి చేస్తాం. సురేష్ పాషా మాట చెప్పాడు. ఏమని? ఒకవేళ చిరంజీవి అప్పుడు బ్రతుకుంటే చిరంజీవి మన మాట వింటాడంట. ఆమెను చెప్పండి. ముఖేష్ అంబానీ మన మాట వింటాడంట. ఆమెను చెప్పండి. అని వీళ్ళందరినీ మనం రూల్ చేస్తామని ఒకసారి దైవజన్ చెప్పారు. అంటే ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన. అప్పుడు 1000 ఏండ్లు సాతాన్ని పాతాళంలో దేవుడు బంధిస్తాడు. అప్పుడు 1000 సంవత్సరాలు అంతా దేవుని మహిమ పరిపాలన. ఆయనతో పాటు 1000 ఏండ్లు మనం ఈ భూమి మీద యేసులాగుండి మనం పరిపాలించబోతున్నాం. అధికారం మనకేమిస్తాడు దేవుడు? అధికారులుగా ఉంటాం. తర్వాత నిత్య నివాసంలో సియోన్లో ఎల్లప్పుడూ విశ్రాంతి పొందుతూ ఉంటాము. ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ముఖాన్ని చూస్తూ. ఇది ఎన్నోది? 8. ఆమె చెప్పండి. నోహ ఓడలు ఎంతమంది ఉన్నారు? నోహ ఓడలు ఎంతమంది ఉన్నారు? 8 మంది రక్షించబడ్డారు లేదా? 8 అంటే సంఖ్య ఏంటి? రక్షణ, నిత్య రక్షణ, నిత్య శిక్ష మనకు లేదు, నరకం మనకు లేదు. చప్పలు కొట్టండి, మంచిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ 8 దీవెట్లు ఎవరికి చెప్పండి ఇవన్నీ? అది చెప్పమ్మా, ఎవరికి దీవెనలు? శాంతమ్మ, ఈ 8 దీవెనలు ఎవరికి? కీర్తి ఎవరికి? 8 దీవెనలు ఎవరికి? నా ఎన్నుకున్న స్వరూపమ్మ కంటవా? ముందున్న చంద్రక్క కంటవా? ఎట్లా నీకు ఎట్లా వస్తుంది? దేవుడు ఎవరిస్తారు? ఎట్లా ఇస్తాడు? ఏముండాలి? కోడలికి మెల్ల చెప్తుంది స్వరూపమ్మ. సిరి ఏముండాలి మనలో? దేవుని ఆత్మ అనండి. ఏమో ఇలిషం ఎవరు ఉండాలి మనలో? ప్రాణం చేసుకుంటున్నావా? ఏమింటున్నారు మీరు? స్రవంతి ఎవరు ఉండాలి మనలో? మా అయ్య మా అమ్మ ఉండాలనా? యాకో ఎవరు ఉండాలి మనకు? ఈ 8 అనుభవాలు ఎవరిస్తారు? ఎవరిస్తారు జోసఫ్? ఎవరిస్తారు? అంటే దేవుని ఆత్మ పొందాలా లేదా? మీరు పొందుకొని దేవుని ఆత్మతో జీవించాలి లేదా? ఆత్మతో నింపబడాలి లేదా? ఇక్కడే కాదు, ఇంట్లో కూడా ఆత్మతో నింపబడాలి. ఇక్కడ మేము నడిపిస్తుంటే పొందడం కాదు, ఇంట్లో కూడా మోకాళ్ళ మీద ఏడవాలి.
పనులంటే అక్కడే చేసుకోండి, లేదా ముందే పనుల కంటే ముందు నీ ఆత్మతో నింపండి. ఫస్ట్ దేవుని సన్నిధి. అర్థమైందా? లేవగానే నన్ను నీ ఆత్మతో నింపాయ్యా, లేవగానే నీ ఆత్మతో నింపాయ్యా. ఆ పని ఈ పని పెట్టుకోకండి. ఆ పని ఈ పని పెట్టుకుంటే చీకటిగానే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. లేవగానే ఆత్మతో నింపాయ్యా, నువ్వు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు, హల్లెలూయా. ఆత్మతో నింపబడితే వెలుగు, ప్రత్యేకత, యేసులాంటి జీవితం. ఆమేన్ చెప్పండి. ఏ టు జెడ్ బ్లెస్సింగే. ఏ టు జెడ్ బజార్ ఉన్నాయి కదా, అన్నీ దొరుకుతాయి అన్నట్టు. అభిషేకం పొందిన వాళ్ళకి ఏ టు జెడ్ బ్లెస్సింగ్సే. ఒక్కరే ఆమెనలే, ఒక్కరే ఆమెనలే. ఒకవేళ అభిషేకం పొందకుంటే, అభిషేకంలో జీవించకుంటే చీకటిగానే ఉంటాం, పాపులతో కలిసి ఉంటాం. పాపులతో కలిసి ఉంటే పాపమే చేస్తాం. ఇంకా ఎవరికి పరలోకానికి మార్గం చూపించాం. వాక్యం చదవం, సొంత ఇష్టమే. బైబిల్ ఎక్కడ దుమ్ము పట్టి ఉంటుంది. ఎక్కడ ఉన్నది బైబిల్ అంటే, నా బైబిల్ ఎక్కడ? బైబిల్ ఉన్నది ఇక వాళ్ళకి. తర్వాత వాళ్ళు వెలుగుగా ఉండరు, ఆహారంగా ఉండరు. వాక్యం వాళ్ళకు తెలియదు, ఇంటి వారికి తెలియదు. ఎన్ని కష్టాలు వచ్చాయి, ఏం కష్టాలో, ఏం శ్రమలో, ఇంకెంతకాలం, ఏం దేవుడో. చివరికి దేవునికి వ్యతిరేకం, ఇతరులను బలహీనపరచడం, రాకుల్లో విడవబడతారు, యేసయ్యలాగా మారరు, అధికారులు ఉండరు, దాసులుగా 7 ఏళ్ళ శ్రమల్లో ఉండిపోతారు, అంత్యక్రీస్తు పరిపాలనలో. చివరికి నరకం పాలైపోతారు. అంతే. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు. అందుకే మనం పొందాలి, మన ఇంటి వారు పొందాలి. హల్లెలూయా. కనుక ఆత్మ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీరు చాలా ధన్యులు. దేవుడు మనల్ని కూర్చోబెట్టి ఈ విలువైన మాటలు మీకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నా దేవుడు నాకు ఈ అనుభవాలు ఇచ్చాడు. పరిశుద్ధుల ద్వారా సహవాసంలో దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. కనుక ఈ మాటలన్నీ మీకు బోధించాడు. ఇవన్నీ మీకు దీవెనకరంగా నా దేవుడు చేయునుగాక. మీరు ఇలాగున 8 అనుభవాలు నిత్యం ఆత్మ ద్వారా అనుభవించుదురుగాక. ఆత్మకు మీరు చోటిచ్చుదురుగాక. ఆత్మ పొందినట్లుగా మీరు ప్రయాసపడుదురుగాక. ఆత్మలోనే జీవించుదురుగాక. ఆత్మలోనే మన యాత్ర ముగించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ ముగ్గురించండి, చిన్న ప్రార్థన చేసుకోండి, పెద్ద దీవెన పొందండి. అయ్యా, నేను ఆత్మలోనే జీవించాలి. నువ్వు ఆత్మలో జీవించి ఆత్మలో ముగించావయ్యా. నేను కూడా ఆత్మలోనే దినదినం జీవించాలి, ఆత్మలో ముగించాలి. నన్ను బలపరచు తండ్రి. నన్ను శరీరంలోనే జీవించద్దు నాయన. ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నువ్వు ఆత్మలోనే జీవించావు, ఆత్మ ద్వారా పుట్టావు, ఆత్మ ద్వారా తండ్రి వద్దకు వెళ్ళావు. ఈ 8 ఆశీర్వాదాలు నువ్వు అనుభవించావు ప్రభువా. నాకు మాదిరిగా ఉన్నావు. నా కొరకు మానవతారిగా నేను నీలాగా మారినట్లుగా నువ్వు నాలాగా మారి పాపినై నన్ను పరిశుద్ధంగా నీలాగా మార్చుటకు అయ్యా నువ్వు మాదిరి జీవితం చేశావు. ఆత్మ పొంది ఇలా జీవించాలని జీవిత విధానం చూపించావు. నేను కూడా అలా జీవించాలయ్యా. చెప్పండి, నేను కూడా అలా ఉండాలయ్యా. నాకు అభిషేకం కావాలయ్యా. జల మీద అల్లాడిన ఆత్మ నా హృదయంలో అల్లాడాలి ప్రభువా. నా హృదయంలో నీ అభిషేకం అల్లాడాలి ప్రభువా. నీ అభిషేకం నన్ను నడిపించాలయ్యా. నా చీకటిని వెలుగా మార్చాలి. పాపులతో ఉండే నేను ప్రత్యేకించబడాలి. నేను 6 నెలలుగా మార్గంగా మారాలి. షాబారా కరాబాల రబా. రబంద రబా. 6 నెలలుగా నేను మారాలి. రబంద రబారా కరాబాల రబా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నేను గడ్డిని తినాలి. నేను చెట్టునుగా మారాలి. నీ ఫలవృక్షంగా మారాలి. నీ వాక్యాన్ని చదవాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి. నీ వృక్షంగా నీలాగా మారి నేను మంచి సాక్ష్యాన్ని పొందాలి. యెరూషలేములో, యూదేయలో, సమరయలో, భూదెంతలకు అయ్యా నీ సాక్ష్యం పొందాలి. కృప దయచేయి నాయనా. నువ్వు వెలుగ్గా ఉన్నావు, ప్రపంచానికి వెలుగ్గా ఉన్నావు. నేను కూడా వెలుగ్గా మారాలి ప్రభు. అందరికీ అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా అందరికీ నీ మేలు చేయాలి. రబా షకా రబాల రబా. ఎన్ని శ్రమలు వచ్చి నేను ఓర్చుకోవాలి ప్రభా. రబంద రబా. నేను ఎగరాలి. నీ రాకడ వచ్చినప్పుడు నేను ఎగిరి నీలాగా మారాలి, నేను ఎదుర్కోవాలి ప్రభా. రబాల రబా షబార కరబాల రబా. నేను అధికారిగా మారాలి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను నీతో సింహాసనం యుగాలు నీతో సదాకాలం జీవించాలి ప్రభా. నా కృప దయచేయి, కృప దయచేయి. ఈ 8 దీవెనలు నాకు దయచేయి ప్రభా. నీ ఆత్మ ద్వారా అలాంటి జీవితం చేసే కృప నాకు దయచేయండి. నీ ఆత్మ నాలో స్థిరపరచు నాయన. నీ ఆత్మ నడిపేము నిత్యం నాకు దయచేయండి. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఎల్లప్పుడూ నీ ఆత్మలోనే నేను దినం ప్రారంభించాలి అయ్యా. ఆత్మలోనే నీ ముగించాలి. ఆత్మలోనే నా జీవితం ప్రారంభించాలి, ఆత్మలోనే ముగించాలి. నన్ను కనికరించయ్యా. అయ్యా నీ ఆత్మ లేకుండా నన్ను క్షమించు. ఇకనైనా ఆత్మ పొందుతానయ్యా.
నేను పొంది నీలాగా జీవిస్తానయ్యా. నీ ఆత్మ పొంది నేను జీవిస్తాను. నీ ఇచ్చిన ఆత్మ నేను కాపాడుకుంటానయ్యా. నీ ఇచ్చిన ఆత్మను కాపాడుకుంటాను. దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నన్ను తీసివేయకు, నీ ఆత్మ నాలో తీసివేయకు అంటున్నాడు. నీ సన్నిధి నన్ను త్రోసివేయకు అంటున్నాడు. యేసయ్యా నన్ను కనికరించని చెప్పండి, నన్ను కనికరించని చెప్పండి. ఓ రబాల రబా షక రబాల రబంద రబా. అయ్యా, ఒకవేళ దేవుని ఆత్మను పోగొట్టుకున్నావా, మళ్ళీ క్షమాపణ అడుగు, దేవుడు ఇస్తాడు. ఆత్మను ఆర్పుకుంటే నన్ను క్షమించని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దినదినం నీ ఆత్మ నాలో అల్లాడాలి ప్రభా. దినదినం నీ ఆత్మ నన్ను నడిపించాలి ప్రభా. ఓ థ్యాంక్ యూ లార్డ్. 8 దీవెనలు నేను పొందాలి ప్రభా. అయ్యా అయ్యా, నేను ఆత్మలు ఎప్పుడు ఆరిపోకుండా నన్ను కాపాడయ్యా. నన్ను భద్రపరచు నాయన, నన్ను భద్రపరచు. నీ ఆత్మలోనే జీవించాలి. నీ ఆత్మలో నా తుది శ్వాస విడవాలి ప్రభా. అయ్యా అయ్యా అయ్యా, నీలాంటి జీవితం నేను చేయాలి ప్రభా. అయ్యా, నేను ఎదుర్కోవాలి, నీతో ఉండాలి ప్రభా. అయ్యా, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను అభిషేకించు. అభిషేకించు ఆత్మతో చేతులు ఎత్తండి. శక్తితో ఒకసారి చేతులు పైకెత్తి, అందరు చేతులు ఎత్తండి. అభిషేకించు, అదే మాట చెప్పండి. అభిషేకించు ఆత్మతో, అభిషేకించు శక్తితో, నన్ను అభిషేకించు ఆత్మతో, అభిషేకించు శక్తితో, యెహోవాని కార్యములు చేయుటకు నన్ను బలపరచుము. ఒక మాట, యేసయ్య నీ కార్యము, చేతుల పైకి ఆయన వైపు చూస్తూ, నన్ను అభిషేకించు, యెహోవాని కార్యములు చేయుటకు నన్ను బలపరచుము. యేసయ్య నీ కార్యములు చేయుటకు నన్ను అభిషేకించు, నన్ను బలపరచుము, నన్ను అభిషేకించు. చప్పులు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఓ థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. వందనాలు చెప్పండి. నాతో మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రం అని చెప్పండి. నన్ను బలపరిచే దేవా నీకు వందనాలు చెప్పండి. ఓ అభిషేకం నాకు కూడా ఇవ్వండి అయ్యా. ఆత్మలోని దినదినం ఎదగాలి అయ్యా. నువ్వు ఎలా జీవించాలి అలా జీవించాలి అయ్యా. ఓ రబ రఖ రబల రబ షక రబల రబంద రబ రబ. ఓ రబంద రబ రఖ రబల రబ 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 షబ రఖ రబల రబంద రబ 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 రబల రబ రఖ రబల రబ షల రబంద రబ రఖ రబల రబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మంటతో జీవించుదుముగాక. ఇదే దాహంతో ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి, అది మందిరమైన, ఇల్లైనా, వ్యాపారమైన, ఎక్కడికి పోయినా, ఎవరితో మాట్లాడినా మన ఆత్మలోనే ఉండుదుముగాక. సిద్ధంగా ఉండుదుముగాక, సిద్ధపరచుదుముగాక. ఇంతగా ప్రేమించి మనం నడిపించిన గొప్ప దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బలపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని ఆయన బిడ్డలుగా సమకూర్చి ఇలాగున పాటలు, వాక్యము, ప్రార్థన ద్వారా, అభిషేకం ద్వారా ఆదరించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ప్రాణాత్మదేవ ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకి స్తోత్రం చెల్లిద్దాం. రేపటి సెంటర్, బ్రాంచ్, అనుబంధ సకల పరిశుద్ధుల ఆరాధన, ఇక్కడ జరిగే కార్యాలన్నీ ప్రభుకు అప్పగించి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైనా ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రేరేపించబడేవారు చిన్న ప్రార్థన చేయండి. బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నాయన
సంచరించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా తండ్రి. దినాన తండ్రి మీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి నా ప్రభువా, ఇదిగో తండ్రి నా ప్రభువా, ఆది కాండంలోని నా ప్రభా మొదటి భాగంలో తండ్రి నా ప్రభా మాకు నేర్పించిన వచనాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ ఆత్మ పొందుకుంటే నా ప్రభా మాలో సంచరిస్తూ తండ్రి మాకు ఏ ఆశీర్వాదమా తండ్రి మాకు నేర్పించినారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా గడ్డి లాంటి తండ్రి, గడ్డిగా ఉన్న మా జీవితాన్ని తండ్రి అయ్యా తండ్రి ఫలమిచ్చే వృక్షంగా తండ్రి అయ్యా తండ్రి నా ప్రభువా మీరు మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి వృక్షం ఏంటి తండ్రి, దాంట్లో కలిగే అనుభవాలు కూడా మాకు నేర్పించారు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ప్రతిదినము తండ్రి నాయన మీ హృదయాన్ని లేచి తండ్రి మీ వాక్యాన్ని వెతికి ధ్యానించే కృప దయచేయండి తండ్రి. మీ ఆత్మ ఫలాలు పొందుకునే కృప దయచేయండి తండ్రి. అయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ప్రతిదినము తండ్రి నాయన మీ ఆత్మ ఫలాల కోసం వెతికే కృప దయచేయండి. ఇంతవరకు తోడున్నందుకు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఇంకా అనేక బిడ్డలు రాని స్థితిలో ఉన్నారు ప్రభువా. అయ్యా కడవరి దినాలలో ఉంటున్నాం తండ్రి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు నాయన. అయ్యా తండ్రి ఒక తండ్రి నిరీక్షణ కలిగిన ఆయన, ఒక భయం కలిగిన ప్రభువా. అయ్యా మీ ఆత్మ తండ్రి ప్రార్థనలో పాల్గొనే కృప దయచేయండి. ఆత్మ లేని వాడు నా వాడు కాదని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా తండ్రి నా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి నాయన మీ ఆత్మ పొందుకునే కృప దయచేయండి. మాలో మీ ఆత్మ దయచేయండి తండ్రి. ఎన్నోసార్లు మీ ఆత్మను మేము దుఃఖపరిచినాం ప్రభు. దయతో క్షమించి మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచిన ఆయన ప్రతి బిడ్డని అభిషేకించమని రేపు నన్ను జరుగుతున్న కార్యాలన్నింటి మీ దీవెనకరంగా మార్చండి. మీరే భారమతి జరిగించండి తండ్రి. అనేకమైన నూతనాత్మలు నడిపించండి. మీ దాసుని అభిషేకించి బలపరిచి బలంగా వాడుకోండి. రేపు కార్యాలన్నింటి మీరే బలమతి జరిగించమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడ మహాపరిశుద్ధుడ నీ ప్రేమ చిదములు ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకై స్తోత్రం. ఈ దినం ఇచ్చి పగలంతా నడిపించి మా అక్కలు తీర్చి ఆదరించి ఈ సాయంకాలం కనిపెట్టుకోవడం మాకు అనుగ్రహించారు. ఈ కనిపెట్టే సమయంలో నీ కొరకు కనిపెట్టేవారు నూతన బలం పొందుతారని లేఖనం వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. అవును ప్రభా, పాటలు కనిపెట్టు ద్వారా వాక్యం ద్వారా నూతన బలం ఇచ్చారు. ఈ బలం మాలో స్థిరపరచండి. మేము ఇలాగున సిద్ధపడుతూ మీరు ఇచ్చిన ఈ బలాన్ని బట్టి మేము అనేకులు సిద్ధపరిచే కృపతో నడిపించమని, దుష్టుడు ఈ మాటలు ఎత్తుకుపోకుండా కాపాడుకునే కృప మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీకే అప్పగిస్తూ, రేపటి కార్యాలు సమస్త ఆరాధన కార్య సమస్త నీకే అప్పగిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి.